మోడీ గారి 10 సంవత్సరాల పరిపాలనలో ఎక్కడ స్కాములు లేవు. అంతకుముందు కోల్ స్కాములు కానీ, 2G స్కాములు కానీ, మంత్రులే స్వయంగా స్కాములలో ఇన్వాల్వ్ అయ్యి జైలుకు పోయిన చరిత్ర కానీ, ఆఫీసర్లు కూడా జైలుకు పోయిన చరిత్ర కానీ లేదు. ఇవాళ 10 ఏళ్ళుగా ఎక్కడ మచ్చ లేకుండా ముందుకు పోతున్న విషయం మీకు తెలుసు. ఇలా డెవలప్మెంటల్ ఆస్పెక్ట్ విషయంలో 2014 వరకు 11వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ ఇవాళ 5వ స్థానానికి వచ్చింది. రేపు మళ్ళీ 5వ స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ 3వ స్థానానికి రావాలని చెప్పి కళ్ళగంటున్న సందర్భం ఇది. ఇలా ఆర్థిక పురోగమనంలో ఎట్లా ఎదిగినామో కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఒకప్పుడుకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దుర్గంధపూరితంగా ఉండేది. ఇన్ని సంవత్సరాల చరిత్రలో వాటి రిపేర్లకు నోచుకున్న తప్ప ఎన్నడూ కూడా ఇవాళ ఎయిర్పోర్ట్లను తలపించే పద్ధతులు, రైల్వే స్టేషన్లు కూడా ఎయిర్పోర్ట్లను తలపించే పద్ధతులు ఇవాళ నిర్మాణం అవుతున్నాయి. మొన్న మీరు చూసిండ్రు, మనం ఎప్పుడు తిరుమలగిరి వెళ్ళిపోయినా, ఎప్పుడు కొంపల్లి రోడ్డు పోయినప్పటికీ ఈ కంటోన్మెంట్ ఈ మిలిటరీ భూములకి వెళ్ళి ఒక గజం కూడా తీసుకోలేకపోతే ఎంత ఇబ్బంది పడమని చూసినాం మనం. మొన్న 175 ఏకర్స్ 175 ఎకరాల భూమి ఇచ్చి ఇలా ఫ్లైఓవర్లు నిర్మాణం చేసి హైదరాబాద్ ప్రజానీకానికి ట్రాఫిక్ సమస్య లేకుండా ఎట్లా చేసినా కూడా మేము చూస్తూ ఉన్నాం. ఇక్కడ అధికారం లేకపోయినప్పటికీ కూడా వారు ఇచ్చినటువంటి నినాదం దేశంలో రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడిందని చెప్పి నినాదం ఇచ్చినటువంటి వ్యక్తి మోడీ గారు. అంటే సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అని చెప్పి నినాదం ఇచ్చి ఆ పద్ధతిలో ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వంగా వ్యక్తిగా ఇలా మోడీ గారు మీ కళ్ళ ముందు ఉన్నాడు. నేను ఒకటే మీ అందరి విజ్ఞప్తి చేసే అంశం ఏంటంటే, అనేక రంగాల్లో ఒకప్పుడు భారతదేశం అంటే పేద దేశమని, థర్డ్ వరల్డ్ కంట్రీ అని చెప్పి చెప్పుకునే వాళ్ళం మనం, ఎదుగుతున్న దేశంగా చెప్పుకునే వాళ్ళం మనం. కానీ మన భారతదేశం మన కరోనా వచ్చినప్పుడు చైనా కంటే ఇతర పాశ్చాత్య దేశాల కంటే కూడా ఉన్నంతలో సౌకర్యం కలిగించి ధైర్యం ఇచ్చి అతి తక్కువ కాలంలో వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేసి మన ప్రజానికాన్ని కాపాడుకోవడమే కాకుండా ప్రపంచ ప్రజానికానికి కాపాడిన దేశం కూడా భారతదేశం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అట్లా ఒకప్పుడు మన రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది. మిగతా యుద్ధంలో నీతి జాతి ఉండదు, యుద్ధంలో ఎవడి అది వానికి ఉంటుంది. కానీ గా కాలంలో మన పిల్లలు అక్కడ ఇరకపోయిందని చెప్పి ఒక మాట చెప్తే యుద్ధాన్ని ఆపించి ఇవాళ ఆ పిల్లల్ని కాపాడి ఇతర దేశాల పిల్లలు కూడా మన ఫ్లైట్లలో మన జెండాలు పెట్టుకొని తీసుకొచ్చే చరిత్ర కూడా మొట్టమొదటిసారి మనం చూసాం. ఇదే అబ్దుల్ కలాం అమెరికాకు పోయినప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని తెలిసి కూడా అలా ఎయిర్పోర్ట్లలో బూట్లు ఇడిపించి, కోట్లు ఇడిపించి చెక్ చేసే సందర్భం మీరు చూసారు. కానీ వాళ్ళ భారత ప్రధానమంత్రి గారు కావచ్చు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఎవరిపోయినా భారతదేశం పట్ల ఎంత గొప్ప భావన పెరిగిందో దానికి సజీవ సాక్ష్యం ఇవాళ మనలోకి రెడ్ కార్పెట్ వేసే పద్ధతి. ప్రపంచ చిత్రపటం మీద మోడీ గారు వచ్చిన తర్వాత నేను భారతీయుని చెప్పి అమెరికాలో, నేను భారతీయుని చెప్పి గల్ఫ్ కంట్రీస్లో, ఇలా యూరోపియన్ కంట్రీస్లో గల్లెగిరేసి బతికేటువంటి స్థాయి పెరిగినమాట వాస్తవం కదా. ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. మొన్న ఇజ్రాయెల్ మీద దాడి జరిగింది. మన పాలసీ అంతకుముందు మీకు తెలుసు, మన పాలసీ ఎప్పుడు ఒక రకంగా ఉండేది. కానీ మన బాజాప్తా ఇది అన్యాయం అని చెప్పి ఖండించి ఇవాళ భారత్ మీకు అండగా ఉంటుందని చెప్పి మొట్టమొదటిసారి ప్రకటించింది భారతదేశం, దానికి సపోర్ట్గా. అందువల్ల మోడీ గారికి మతాల అనే దానికంటే కూడా వ్యక్తులు ఎవరి విశ్వాసాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఆచారాలు ఎవరి పద్ధతులు వాళ్ళకు ఉంటాయి. కానీ ప్రపంచంలో
శాంతిని నెలకొల్పడంలో, టెర్రరిజాన్ని అణిచివేయడంలో ఇవాళ ఈ దేశంలో ఎంత గొప్ప పాత్ర పోషించిందో మీకు తెలుసు. ఒకనాడు మనం బయటికి వెళ్ళాలంటే భయపడి కూడా బయటకు ఎట్టున్నాం. మనం ఒక గోకుల్ చాట్ను చూసినాం. మనం సాయిబాబా గుడి దగ్గర తెగిపడిన కంటాలు చూసినాం. మనం దిల్షుక్ నగర్లో బాంబులం పేలినప్పుడు ఇప్పటికీ సజీవంగా జీవోత్సవాల్లో పడిన మనిషిని చూస్తున్నాం. మనం కేరింతలతో పిల్లలతో కుటుంబాలే ఆడుకునేటువంటి పార్కులలో, లుంబిని పార్కులలో కూడా మనం పేలులను చూసినాం. కానీ ఇవాళ దేశంలో ఎక్కడ టెర్రరిస్టు అటాకులు కానీ ఈ బాంబు పేలులు కానీ లేవు. ఇవాళ మేము అడిగిన మొన్న హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా మెటల్ డిటెక్టర్ లేకుండా సెక్యూరిటీ లేకుండా షాపులు నడుపుకునేటువంటి స్థాయికి ఎదిగింది హైదరాబాద్ అని చెప్తా ఉన్నాం కదా మనం. అంటే దేశం మొత్తంలో మనం చూస్తూ ఉన్నాం టెర్రరిస్టుల అటాకులు కానీ అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయే పద్ధతి కానీ లేకుండా ఉన్నంతలో ఇవాళ శాంతి సామరస్యత ఎట్లా నెలకొందో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నేను కేంద్రం రాష్ట్రాల పరిధి, రాష్ట్రాల పనులు రాష్ట్రాలకు ఉంటాయి, కేంద్ర పరిధి కేంద్ర ప్రభుత్వం చేసే పనులు కేంద్ర ప్రభుత్వానికి ఉంటాయి. నేను ఉద్యమకారుడిగా ఎట్లా కొట్లాడినో, మంత్రిగా ఎట్లా సేవలు అందించి చూసింది. కాబట్టి రేపు ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో 2 హామీలు ఇస్తున్నాం. 1వ హామీ, మీకు మచ్చ తేకుండా ఈయన మా ఎంపీ అనే పద్ధతి లోపల ఇవాళ దాన్ని కాపాడుతానే ఉంటుంది మాట ఇస్తున్నాం. 2వది, నాకు ఇంత అనుభవం కలిగిన వాడిగా ఈ ప్రాంత సమస్యల పరిష్కారంలో నా వంతు పాత్ర పోషిస్తా అని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నా. 3వ హామీ ఇస్తా ఉన్నా, అందరి నోట్లో నాలుకలాగుండి అందరికీ ఇవాళ నేనున్న పిలిస్తే పలికే ఒక అన్నలాగా ఉంటా అని చెప్పే మాట కూడా మీకు హామీ ఇస్తా ఉన్నా.